పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం లైఫ్ ఈజ్ ఎ డ్రామా అనే అంశం పైన మాట్లాడుకుందాం. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. మరి ఈ విషయం ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్, మనం లైఫ్ ఈజ్ ఎ డ్రామా అనేసి అంటున్నాం. లైఫ్ డ్రామా కింద ఎలా అవుతుంది సార్? అంటే తెలుసుకుంటే డ్రామా అది, తెలుసుకోకపోతే సరదా తీరిపోద్ది. ఓకే, లైఫ్ ఈజ్ ఎ డ్రామా అని చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ జీవించేటోడికి అది వేరే రకంగా ఉంటుంది. లైఫ్ ఈజ్ ఎ డ్రామా అని తెలుసుకోవాలంటే మినిమంలో మినిమం ఎన్లైటన్మెంట్ వచ్చి ఉండాలి. కొంతలో కొంతైనా మనకు మన మీద మనకు మాస్టరీ వచ్చి ఉండాలి. కొంతలో కొంతైనా మనకు మన లైఫ్ పర్పస్ తెలిసి ఉండాలి. ఓకే, కొంతలో కొంతైనా మనకు మన లైఫ్ బిగ్ పిక్చర్ మనకు తెలిసి ఉండాలి. తెలుసుకుంటే డ్రామా, తెలుసుకోకపోతే డ్రామా కాదు, అది సరదా తీరిపోద్ది. ఓకే, చాలామంది పోలుస్తారు, నిజం అది యాక్చువల్గా మనం ఆ సత్యం తెలుసుకున్నప్పుడు. విలియం షేక్స్పియర్ ఏమన్నారంటే, లైఫ్ ఈజ్ ఎ డ్రామా అంటే ఇది ఒక లైఫ్ అనేది ఒక స్టేజ్ లాంటిది. మీరు ఒక ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు, మీరు వస్తారు, మీ ఒక పాత్ర వహిస్తారు, మళ్ళీ తెర వెనకాల వెళ్ళిపోతారు. సో దానికి ఆ జీవితానికి ముడి వేసి చెప్పాడు. సో దాన్ని కొంచెం విపులీకరించి చెప్తారా? ఆయనది ఏం పోయింది చెప్తాడు ఆయన. ఈ భూమండలం అనేది ఒక స్టేజ్. ఓకే, మనం నటించడానికి వచ్చిన నటులం అని ఆయన చెప్తాడు. మనకు కూడా తెలుసు ఆ విషయం. ఎస్, థియారిటికల్గా. ప్రాక్టికల్గా వచ్చేసరికి సినారియో మారిపోతుంది. ఆయన చెప్పింది ట్రూత్, అది కరెక్ట్. బట్ కాకపోతే ఎప్పుడు మనం ఆ యొక్క జ్ఞానంతో మనం జీవిస్తాం, మినిమం ఎన్లైటన్మెంట్ మనకు వచ్చినప్పుడు. విలియం షేక్స్పియర్ ఇలా చెప్పాడు అని చెప్పేసి కొటేషన్స్ ఎక్కడ పడితే అక్కడ రాస్తారు. ఆ గోడల మీద రాతల్లాగానే ఉండిపోతాయి, లేదా ఆ పేపర్ మీద గీతల్లాగా ఉండిపోతాయి. అంతే తప్ప లైఫ్లోకి ఇంప్లిమెంటేషన్లోకి రాదు. ఓకే, చెప్పినంత ఈజీ కాదు, చెప్పినంత చిన్న విషయం కూడా కాదు. నాటకం ఎంతసేపు ఉంటుంది? మహా అంటే 2-2.5 గంట సేపు, లేదా మూవీ అయినా 2-2.5 గంట సేపు మూవీ ఉంటుంది. ఆ మూవీ తర్వాత ఎవరు ఏ పాత్ర ధరించినా మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ రూపాల్లోకి రావాలి. ఇప్పుడు నేనున్నాను, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, అదేదో నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ ఏమవుతారా అంటే చెప్తాడు కదా. అట్లా ఏదో పాత్ర వేసినా అనుకుందాం, ఆ పాత్ర వేసినంత మాత్రం నేను ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అయిపోను కదా. ఓకే, మళ్ళీ ఏమవ్వాలి? ఆ పాత్ర తీసేసి నా ఒరిజినల్ రూపంలోకి రావాలి. కరెక్ట్. ఈ భూమి మీద కూడా మనం ఏ పాత్రలో మనం ఉన్నా ఈ పాత్రని ఏదో ఒక రోజు విడవాల్సిందే. అక్కడ టైం 2.5 hours, ఇక్కడ టైము సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు, మిగతా అంతా సేమ్ టు సేమ్. కానీ ఆ స్పృహ మన లోపల రావాలి, ఆ ఎరుక మన లోపల రావాలి. థియారిటికల్గా తెలియడం వేరు, ప్రాక్టికల్గా రావడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైతే మనకు ప్రాక్టికల్గా ఇది మన అనుభవంలోకి వస్తుందో ప్రతి క్షణాన్ని చాలా అద్భుతంగా ఉపయోగిస్తాం. సమయాన్ని వృధా చేయం మనం. ప్రతి క్షణాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటాం, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ప్రతి చోట మనం లెర్నింగ్, అద్భుతంగా మనం లెర్న్ చేస్తుంటాం, నేర్చుకుంటూ ఉంటాం. ప్రతిదీ అనుభూతిని చెందుతుంటాం మనం. సోక్రటీస్ మరణించే ముందు కూడా నీకు ఆఖరి కోరిక ఏమైనా ఉందా అంటే అని ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడు. ఆ బయట ఒక వ్యక్తి ఒక మ్యూజిక్ ప్లే చేస్తుంటాడు, నాకు అది నేర్చుకోవాలని ఉంది అంటాడు. గంటల్లో పోతాడు. ఆ గంట అయినా నేను అది నేర్చుకోవచ్చు కదా. ఆయనకు తెలుసు లైఫ్ ఈజ్ ఎ డ్రామా అని. ఆయనకు తెలుసు ఈ భూమండలం అనేది ఒక అద్భుతమైనటువంటి స్టేజ్ అని. ఆయనకు తెలుసు ఇందులో మనం నటులం అని. ఆయన చెప్తే అది కరెక్ట్, అది వర్తిస్తుంది ఆయనకు. మనం చెప్పేదంతా, మీరు నేను చెప్పేంత చిలుక పలుకులు పలికిన పండితుడులాగా పలకడం అంటారు దీన్ని. పండితులు చక్కగా పలుకుతారు, అలానే మీరు నేను కూడా పలుకుతున్నాం. లైఫ్లో అట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు నీ యొక్క జ్ఞానం అప్పుడు పని చేయగలిగితే అది కరెక్ట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ చెప్పడానికి ఏముంది? నోరు ఉంది, నాలుగు ఉంది, నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది అంటారు కదా. అట్లా ఇది ఏదైనా మాట్లాడేస్తుంటుంది. అంత ఈజీ కాదు. ఆ యొక్క విజ్డమ్తో జీవించగలగాలి. దట్ ఈస్ ద రియల్ లైఫ్. లైఫ్ ఈజ్ ఎ డ్రామా అనేటువంటిది నిజంగా మన జీవితంలోకి మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మన జీవితాల్లో అద్భుతమైన అనుభవాలను మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం ఏ క్షణాన్ని వృధా చేయం. ప్రతి క్షణం ఒక కొత్త అనుభవం మన జీవితంలో. ప్రతిదీ ఒక అద్భుతమే, ప్రతిదీ ఒక అద్వితీయమే. ఈ ఒక ఆత్మ ఈ భూమిపైన అసలు ఎక్స్పీరియన్స్ చేయడానికే వస్తుంది.
అంటే ఒక తండ్రిలాగా కానీ, ఒక భర్తలాగా కానీ, లేకపోతే ఓ చెల్లెళ్ళు, ఒక అత్తలాగా, అత్త, మామ రకరకాల పోర్షన్స్ నటించడానికే వస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ నాటకమే నిజమనేసి అనుకుని దాంట్లో కొట్టుకుపోతుంది. ఆ కొట్టుకుపోకుండా ఉండడానికి మరి ఏం చేయాలంటారు? ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఉంది. ఎస్. ఆఫీస్ కాబట్టి ఉల్లిపాయ లేదు, మన ఇంట్లో అయితే ఉండేది, చూపించేవాడిని. ఉల్లిపాయలో ఎన్ని పొరలు అయితే ఉంటాయో, ఎన్ని తొడుగులు అయితే ఉంటాయో, ఎస్. అన్ని తొడుగుల్లాగా మనకు కూడా అన్ని రిలేషన్స్లో ఉంటాం మనం. అంటే ఒక కొడుకులాగా, అంటే ఒక తండ్రిలాగా, ఒక భర్తలాగా, రకరకాల తొడుగులు ఉంటాయి మనకు. చివరికి వెళ్ళిపోయిన తర్వాత శూన్యం ఉంటుంది. ఆ ఉల్లిపాయలో లాస్ట్కి వెళ్తే శూన్యం ఉంటుంది, ఏం ఉండదు దాంట్లో. లాస్ట్ తొడుగు ఓపెన్ చేస్తే ఏం ఉండదు, ఖాళీ. అది మన ఒరిజినల్ స్టేట్. ఆ ఒరిజినల్ స్టేట్ ఈ యొక్క తొడుగులన్నింటిని తెచ్చుకుంది. అలాగే మనం ఈ తొడుగులన్నీ తెచ్చుకున్నాం. ఈ తొడుగులన్నీ నేను కాదు, ఆ శూన్యమే నేను అన్న స్పృహ మనకి ఎప్పుడు ఉండాలి. నామస్మరణ చేస్తున్నట్టుగా ఇది నేను కాదు, ఇది నేను కాదు అని అనుకుంటూ ఉండాలంటారా? అనుకోవడం కాదు, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే అది వచ్చేస్తుంది అంతే, అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే మరి ఎరుకుతూ ఉండాలంటే కనుక ఆ ఒక నాలెడ్జ్తో ఉండాలేమో కదా. మరి సైకిల్ తొక్కడం రాదు, నాకు సైకిల్ తొక్కడం వచ్చు, సైకిల్ తొక్కడం వచ్చు, సైకిల్ తొక్కడం వచ్చు అని అనుకుంటావా? లేకపోతే ఒకసారి సైకిల్ తొక్కేస్తావా? సైకిల్ తొక్కి చూస్తాను. సైకిల్ తొక్కితే అయిపోయింది, వచ్చింది అంతే కదా. నేను నాకు సైకిల్ తొక్కడం వచ్చు, సైకిల్ తొక్కడం వచ్చు అని అనుకోవడం అవసరం ఏం లేదు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే అయిపోయింది. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్తో మనం జీవిస్తాం. ప్రాబ్లం ఏమైందంటే, ఇప్పుడు ఒక సినిమా ఉందనుకో, ఓకే, మహేష్ బాబు తీసుకో, పోకిరి సినిమాలో చూస్తే ఒక రౌడీలాగా ఉంటాడు అంతా. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ ఆఫీసర్ లాస్ట్లో చూపిస్తారు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అని. అందరిని చంపేస్తుంటాడు, అవసరం లేని వాళ్ళందరినీ చంపేస్తుంటాడు, రౌడీలను, గుండాలందరినీ రౌడీగా ఉండి చంపేస్తుంటాడు. అవును. కానీ నిజానికైనా ఐపీఎస్ ఆఫీసర్. ఆ పోకిరి సినిమా షూటింగ్ అయిపోతానే ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ మహేష్ బాబు లాగా జీవిస్తాడు. మహేష్ బాబు గారికి వైఫ్, చిల్డ్రన్ ఉన్నారు. ఆయన ఒరిజినల్గా ఆయనకు ఫాదరు, మదరు, థింగ్స్ అన్నీ ఆయన మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడా? అయిపోడా? అవును. లేదు నేను ఐపీఎస్ ఆఫీసర్ అన్న దాంట్లో నిండిపోతాడా? అయిపోను. అది అయిపోతే మళ్ళీ ఇంకో మూవీ కూడా తీస్తాడు. రీసెంట్గా గుంటూరు కారం వచ్చింది, దాంట్లో ఐపీఎస్ ఆఫీసర్ ఏం కాదు ఆయన, ఆయన క్యారెక్టర్ వేరే అక్కడ. అవును. ఆ గుంటూరు కారం సినిమా తీసినంత వరకు ఆ క్యారెక్టర్లో జీవిస్తాడు. ఇంటికి రాగానే ఏం చేస్తాడు? ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఇక్కడ మనం జీవిస్తున్నాం, మనం మన క్యారెక్టర్లోంచి బయటకు రావట్లా. ఆనంద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ. ఓకే, ఇది ఒక తొడుగు. ఈ తొడుగు ఎంతవరకు ఉండాలా? ఈ ఆఫీస్లో ఉన్నంత వరకే. బయటికి పోయిన తర్వాత కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఎఫ్ఓ అంటే చెల్లదురా భయ్, కుదరదు అట్లా. తర్వాత స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్. ఇక్కడ ఉన్నంతసేపు ఎక్కడ అవసరం స్పిరిచువల్ సైంటిస్ట్? బయట వాళ్ళందరి దగ్గర స్పిరిచువల్ సైంటిస్ట్ అవసరం ఏం లేదు కదా, ఆ తొడుగు అక్కర్లేదు కదా. ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒక దానికి హెడ్, బయటికి పోయినప్పుడు ఈ హెడ్, ఈ తొడుగుతో నాకేం అవసరం? ఒక కిరాణా స్టోర్కి పోతా, ఈ తొడుగు నాకు అవసరమా? అవసరం లేదు. ఒక మంగళ షాప్కి పోతా, ఈ తొడుగు నాకు అవసరమా? మరి ఏం అవసరం? ఇంటికి పోతా, నాకు ఈ తొడుగు ఏం అవసరం? ఇంటికాడ ఈ తొడుగుతో సంబంధం ఏముంది? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ తొడుగు ఇంటికాడ అవసరమా? ఇంటికాడ మర్యాదగా ఇంటికాడ స్పెండ్ చేయాలి టైం. అవును, అంతే కదా. అవును. ఇప్పుడు నా కొడుకు దగ్గర నాకు ఈ పదవితో సంబంధం ఏముంది? నేను కూడా ఒక పిల్లాన్ని అయిపోయి ఆడుకోవాలి అక్కడ. తొడుగులన్నింటితోటి జీవిస్తున్నాం మనం. మైండ్ ఏమైపోయిందంటే, ఒక ఎంత అది ఎలా జీవించాలో అలా కాకుండా ఎలా జీవించకూడదో అలా జీవించేస్తున్నాం. సినిమాలో ఆ క్యారెక్టర్ని చేస్తాం, మళ్ళీ బయటకు వస్తాం. క్యారెక్టర్ చేసి బయటకు రావట్లా, ఆ క్యారెక్టర్లో జీవితాంతం జీవించేస్తాం. అదే ప్రాబ్లం అయింది. దాని నుంచి మనం బయటికి రావాలి అంటే ధ్యానమే శరణ్యం. ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఆఫీస్లో ఉన్నాం, ఓకే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ జరుగుతుంది, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఇంటర్వ్యూలో మీరు అడిగిన క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేస్తున్నా, మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా. ఇది కాకుండా రిమైన్ నా మైండ్లో ఏమున్నా అంత వృధానే కదా. అవును. ఆ తొడుగులన్నీ పనికిరావు కదా. అవును. ఇది అయిపోయి మనం బయటికి వెళ్తాం. అవును. అట్లా ఎక్కడక్కడ వదిలేస్తూ ఉండాలి. ఏ తొడుగు ఆ తొడుగు వదిలేస్తూ ఉండాలి. ఎక్కడ ఏ తొడుగు అవసరమో ఆ తొడుగును మాత్రమే ఉపయోగిస్తుండాలి. ఓకే, ఇదంతా ఒక పెద్ద సైన్స్ ఇది. అంటే ఎక్కడైతే ఆ తొడుగు అవసరమో అక్కడ తొడుక్కోవాలి, అవసరం అయిపోయిన తర్వాత ఆ తొడుగును తీసేయాలి, అంతే. సో ఇదంతా ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. ఇప్పుడు ఆఫీస్లో ఉంటారు, ఇంటికి పోయి కూడా ఆఫీస్ పనులు చేసుకుంటూ కూర్చుంటారు, ఇంటికి పోయి కూడా ఆఫీస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది పెద్ద స్టూపిడిటీ ఇది. ఎందుకంటే నువ్వు ఇంటికాడ ఉండి ఆఫీస్లో చేసేది ఏం లేదు, తెలియకుండా దాంట్లో ఇరుక్కుపోతాం, మనం స్ట్రక్అప్ అయిపోతాం ఒక చోట.
ఆఫీస్కి వచ్చి నేను ఇంటి గురించి ఆలోచించడం వల్ల ఏమన్నా నేను చేయగలుగుతానా? ఏం చేస్తాను? ఏమి చేయలేం. ఇంటికి పోయిన తర్వాతే ఏదైనా చేయగలం. కరెక్ట్. అవునా కదా? ఆలోచిస్తుంటాం. ఎందుకు ఆలోచిస్తామంటే అది మన పరిధిలో లేదు, మన ప్రమేయంలో లేకపోకుండా మైండ్ అలా పనిచేస్తుంటుంది. ఎందుకంటే దానికి అలా ట్రైనింగ్ ఇచ్చాం మనం. మైండ్కు రైట్ ట్రైనింగ్ ఇవ్వకపోతే మన మనస్సే మనకు శత్రువు అవుతుంది. మన మనస్సే మన వినాశనానికి కారణం అవుతుంది. మన మనస్సే మన అధోపాతాలానికి కారణం అవుతుంది. మన ఫెయిల్యూర్కి కారణం మన మనసే అవుతుంది. కాబట్టి మైండ్ ఆల్వేస్ దానికి ఒక రైట్ ట్రైనింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. లైఫ్ ఈజ్ ఏ డ్రామా అన్నటువంటిది మనసుకు చాలా చక్కగా అర్థం కావాలా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అర్థమయ్యేటట్లు మనం కొన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఆ ట్రైనింగ్ ఇవ్వాలి దానికి. అప్పుడు దానికి అర్థం అవుతుంది. అదర్వైజ్ ఏం చేస్తుంది? ఇంటికి పోయి కూడా ఆఫీస్ తొడిగేసుకుంటుంది, ఆఫీస్కి వచ్చి కూడా ఇంటి తొడిగేసుకొని ఉంటుంది. దానివల్ల ఆఫీస్కు ఉపయోగం లేదు, ఇంటికి అంతకంటే ఉపయోగం లేదు. ఇంకొకటి ఏమి, ఎక్కడ మనకు స్పేస్ దొరికినా మన ఓన్ ఒరిజినల్ నేచర్ ఏంటి? శూన్యస్థితి. ఓకే, ఎంప్టీనెస్. ఆ ఎంప్టీనెస్లో ఎప్పుడు ఉండగలుగుతూ ఉండాలి. అంటే మన రియల్ నేచర్లో మనం ఎప్పుడు ఉండగలుగుతూ ఉండాలి. అలా ఉండకపోవడం వల్లనే ఈరోజు ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతున్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. ఎన్నో రకాల సమస్యలన్నిటికీ కారణం మన ఓన్ ప్లేస్లో మన ఓన్ ఎనర్జీతో మనం ఉండకపోవడమే. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ చాలా అద్భుతమైన క్వశ్చన్. అది ఆ షేక్స్పియర్ చెప్పిన విధంగా మన జీవితం ఉండాలి అంటే మన జీవితంలో అద్భుతమైన ధ్యానం ఉండాలి, అద్భుతమైన స్వాధ్యాయం ఉండాలి, అద్భుతంగా సజ్జన సాంగత్యం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనం ఏదైనా అవ్వచ్చు కాక, ఈవెన్ ప్రధానమంత్రి అవ్వచ్చు కాక, ఆ సీట్లో ఉన్నంత వరకే నువ్వు ప్రధానమంత్రి కాదు, ప్రధానమంత్రి ఫంక్షన్స్ నిర్వహిస్తున్నావు అంతే. నువ్వు అక్కడ నుంచి బయటికి రాగానే ఆ తొడుగు తీసేయాలి. ఏ తొడుగు లేకుండా ఉండేటువంటి స్థితిలో ఎప్పుడు ఉండగలగాలి. అవసరమైనప్పుడు ఆ తొడుగు, అవసరానికి ఆఫీస్లో ఉన్నాం ఈ తొడుగు అంతే. ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళినా అయిపోయింది, ఈ తొడుగు లేదు. ఇంకా ఇంటికి వెళ్ళాం, ఇంట్లో ఉన్నప్పుడు భర్తగా తొడుగు భర్త, ఒక తండ్రిగా తొడుగు తండ్రిగా, అయిపోయిన మరుక్షణం నీతో నువ్వు ఉండడం. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు కంప్లీట్గా పర్మనెంట్గా నువ్వేం భర్తవు కాదు, పర్మనెంట్గా నువ్వు తండ్రివి కాదు, పర్మనెంట్గా ఇక్కడ కంపెనీకి డైరెక్టర్ కాదు. ఆయా సందర్భాలలో ఆ సందర్భం అయిపోతేనే మళ్ళీ నీ ఒరిజినల్ నేచర్ ఏంటి? శూన్య స్థితి, ఎంప్టీ స్టేట్. ఆ ఎంప్టీ స్టేట్ అనేది నీ ఒరిజినల్ నేచర్. నువ్వు అది ఉండగలిగినప్పుడు మిగతాదంతా కరెక్ట్ అవుతుంది, మిగతాదంతా నువ్వు ఆచరించగలవు. జనాలందరికీ కూడా మనం ఈ శూన్య స్థితి అని చాలామందికి తెలుస్తుంది, ఆధ్యాత్మికంలో కూడా కొంచెం ట్రావెల్ చేస్తారు. కానీ మళ్ళీ ఆ బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నట్టుగా మళ్ళీ ఈ తొడుగుల్లో వాటిలోనూ ఈ ఇమ్మర్స్ అయిపోయి ఉండిపోతారు. దీనికి కారణం ఏంటంటారు? సాధన లేకపోవడం, ఓకే, పుస్తకాలు చదవకపోవడం, సజ్జన సాంగత్యం లేకపోవడం. ఇవి లేనప్పుడు మాయ కమ్ముతుంది, తీసుకెళ్ళి బయట పడేస్తుంది. ఏం చేస్తాం? మళ్ళీ అడ్రస్ ఎత్తుక్కుంటూ మళ్ళీ వస్తాం, అంతే. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, ఎలా వచ్చారు? ఏదో వెహికల్లో ఏదో వస్తాం. వెహికల్లోనే రూట్ ఎలా తెలుసు మీకు? గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వస్తాం. ఒకవేళ గూగుల్ మ్యాప్ లేకపోతే వాళ్ళని అడుక్కుంటూ వస్తాం కదా. ఒకవేళ గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారనుకో, తప్పిపోయినారనుకో, ఏం చేస్తారు? ఎలా రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కూడా అంతే, ఇంకా తప్పిపోతుంటాం, సహజం. ఎందుకంటే మాయ అనేది చాలా గొప్పది, దానికి ఎక్కువ శక్తి ఉంటుంది. మన దగ్గర శక్తి లేనప్పుడు అది శక్తివంతంగా ఉంటుంది. ఆల్వేస్ మనం హయ్యర్ ఎనర్జీలో ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే హయ్యర్ ఎనర్జీకి తగ్గట్టుగా మన సాధన ఉండాలి, మన పుస్తకాలు చదవడము ఉండాలి, మన బిలీఫ్ సిస్టమ్ అలా ఉండాలి, మన ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉండాలి, మన థాట్ ప్యాటర్న్ ఆ స్థాయిలో ఉండాలి, మన ఫ్రీక్వెన్సీ అలా మెయింటైన్ చేయాలి, మన వైబ్రేషన్ అలా మెయింటైన్ చేయాలి, మన ఎనర్జీని అలా మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా పెద్ద శాస్త్రం. మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మిగతావన్నీ ఏవి మనల్ని ప్రభావితం చూపిలేవు. బట్ మనం లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అన్ని మనల్ని ప్రభావితం చూపిస్తాయి. ఇప్పుడు ఒక రాముడిని ఒక లోయర్ ఎనర్జీస్ ఏమన్నా ప్రభావితం చేయగలవా? చేయవు. రావణాసురుడిని చేస్తాయి. ఎందుకు? ఎంత ఎనర్జీ ఉన్నా చేయకూడని థింగ్స్ అన్నీ చేస్తూ వచ్చాడు కాబట్టి. అవును. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనల్ని ఏవి ప్రభావితం చేయవు. ఒక లోయర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు ఏవైనా మనల్ని ప్రభావితం చేస్తాయి. తన చెల్లి తనను ప్రభావితం చేయగలిగింది. రావణాసురుడు రావణ బ్రహ్మగా కొలవబడతాడు. తన చెల్లి మాటలు తనను ప్రభావితం చేయగలిగాయి. అదే రామాయణంలో కైకేయి కూడా తన ఒక సర్వెంట్ ఏమైతే ఉందో చెప్పుల చాట్లకి వాళ్ళ కొడుకుని వనవాసానికి పంపించేస్తుంది. అప్పుడు అది కూడా లోవర్ లెవెల్లో ఉన్న ఎనర్జీలో ఉన్నట్టు లెక్క కదా. 100%. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆల్వేస్ మన ఒరిజినల్ స్టేట్ ఏంటి? ఎంప్టీ స్టేట్ మన ఒరిజినల్ నేచర్. మన ఎంప్టీ స్టేట్లో మనం ఎప్పుడు ఉంటూ ఆ పనులు చేయాలి. రమణ మహర్షులు వారు ఉన్నారు,
ఆయన ఎప్పుడు ఆయన రియల్ స్టేట్లో ఉండేవారు. ఆయన ఆల్వేస్ ఆయన రియల్ స్టేట్లో ఉండేవారు. ఎస్. అందుకే ప్రపంచం అంతా వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది. అంతటి శక్తి ఉంటుంది మన రియల్ నేచర్కి. ఎస్. చాలామంది ఉంటారు, మన చుట్టూనే ఉంటారు, కానీ అలాంటి మహానుభావులందరూ బయటపడరు. అంటే వాళ్ళతో వాళ్ళు కంప్లీట్గా ఉంటారు, వాళ్ళు బయటపడరు, ఉంటారు అంతే, చాలా సహజంగా ఉంటారు వాళ్ళు. ఓకే. ఏది అసహజంగా వాళ్ళు బిహేవ్ చేయరు. సహజంగా ఉన్నది ఏది గొప్పగా కనిపించదు కూడా. ఏది గొప్పగా కనిపించాలనుకుంటుంది, అసహజంగా ఉన్నదే గొప్పగా కనిపించాలనుకుంటుంది. సహజంగా ఉండేది అట్లా ఉంటుంది అంతే. అది చాలామంది అంటే ఈ ఎనర్జీ లెవెల్స్ మీరైతే మన హై ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడు, మన ఒక ఆలోచనలు ఉన్నప్పుడు ఈ మాయలోంచి బయటకు రాగలుగుతాం. ఒక్కోసారి హై ఎనర్జీ లెవెల్స్ ఉంటే ఒక్కొక్కసారి లో లెవెల్ ఎనర్జీ లెవెల్స్లో పడిపోతూ ఉంటాం. ఈ పడిపోవడానికి కారణం అంటే ఎనర్జీ డిప్లీషన్ అని కూడా అంటూ ఉంటాం కదా. సో ఇలాంటి స్టేట్ ఎందుకు వస్తుందంటారు, దీనిలోంచి ఎలా బయటకు రావాలంటారు? రకరకాల మనుషుల మధ్య ఉన్నాం. ఎస్. అందరూ మన స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉండరు. అవును. రకరకాల పీపుల్ మధ్య ఉన్నప్పుడు ఆ విధంగా జరగడం అనేది సహజం, సహజంగానే జరుగుతూ ఉంటుంది. కానీ మన అవేర్నెస్ మిస్ అవ్వకూడదు. అవేర్నెస్ మిస్ అయితే దాంట్లో పడి కొట్టుకుపోతుంటాం. అవేర్నెస్ ఉందనుకో వెంటనే బయటకు వచ్చేస్తాం. ఒకవేళ పోయినా ఓకే, ఫస్ట్ పోము, ఒకవేళ పోయినా బయటకు వచ్చేస్తాం. అంటే మళ్ళీ అవేర్నెస్ అంటే కనుక, అవేర్నెస్ స్థిరంగా ఉండాలంటే కనుక మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నట్టుగా మళ్ళీ ధ్యానం చేయాల్సిందే. 100%. ఎస్. మొదట్లో ధ్యానం అనేది ఒక ప్రయత్నపూర్వకంగా చేస్తాం. ఎస్. తర్వాత ధ్యానం అనేది ఏదో ప్రయత్నంతో చేసేది కాదు సార్, అది అప్రయత్నంగానే జరుగుతూ ఉంటుంది. అప్రయత్నంగా జరిగే స్థితికి బై డిఫాల్ట్ వస్తాం. ఓకే. ఫస్ట్ ప్రయత్నంతో మొదలు పెడతాం, ఏ ప్రయత్నం లేని స్థితికి వచ్చేస్తాం. అంటే మన ధ్యానం అంటే ధ్యానం స్టార్టింగ్లో చేసినప్పుడు ఒక ఆసన సిద్ధి కోసం అని ఒక చోట కూర్చొని చేస్తూ ఉంటాం. కానీ తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అంటే మామూలు మనం నడుస్తున్నా కానీ అది ధ్యానమే, మనం తింటున్నా కానీ ధ్యానమే అని అనుకోవచ్చు అంటారా? 100%. ఎస్. ఏ పని చేస్తుంటే ఆ పని మీద మన ధ్యాస ఉందనుకో పూర్తిగా, అది ధ్యానం. అంటే ఆ ఎరుక మనకు అలా పెంపొందుతుంది. ఎస్. రాను 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 వస్తుంది అది. కొంతమందికి ఒక్కటేసారి వస్తుంది, ఎందుకంటే గతంలో వాళ్ళకి అయిపోయి ఉంటుంది, ఆ స్థితి అయిపోయి ఉంటుంది, వెంటనే వచ్చేస్తుంది. అంటే ఒక గ్రేట్ మాస్టర్ అన్నారు, నానాటి బ్రతుకు నాటకం అనేది కానక కన్నది కైవల్యము అనేసి అన్నారు. అంటే ఈ కైవల్య స్థితి రావడానికి మరి ఆ గ్రేట్ మాస్టర్ మరి ఏం చెప్పదలుచుకున్నారు? అన్నమాచార్యుల వారు ఎంత అద్భుతంగా చెప్పారు. దిస్ ఈజ్ టెంపరరీ, దిస్ ఈజ్ ఇంపర్మినెంట్ అన్నటువంటిది మీకు అర్థమైందనుకో అనుభవపూర్వకంగా, మీ జీవించే జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది. ఎస్. ఇది అర్థం కాలేదనుకో మీరు జీవించే జీవితం ఇంకొకలాగా ఉంటుంది. కొంత టైం మనం ఇక్కడ వచ్చాము అని తెలిసినప్పుడు ఆ కొంత టైంలో మన జర్నీని చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకుంటాం. ఆ జ్ఞానం లేనప్పుడు మనము లైఫ్లో ఆ స్పృహ లేనప్పుడు ఎన్నింటినో కోల్పోతాం. టెంపరరీ వాటి కోసం ఎంతో ఎనర్జీని మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఎస్. ఎప్పుడు కూడా మనకు ఒక స్పృహ ఉండాలి. టెంపరరీ అయినప్పుడు దీనికి ఎంత ఎనర్జీని మనం స్పెండ్ చేయాలి. మరి పర్మనెంట్ ఏంటి, ఆ పర్మనెంట్ వాటి కోసం మనం ఎంత ఎనర్జీని స్పెండ్ చేయాలి ఎస్ అన్నది మనకు అప్పుడు అర్థమవుతుంది. నీకు ఫస్ట్ టెంపరరీ ఏంటో తెలిస్తే కదా నీకు పర్మనెంట్ ఏంటో అర్థమయ్యేది. కరెక్ట్. దాని గురించి నీకు ఆలోచన ఎప్పుడు వస్తుంది? టెంపరరీ ఏంటో తెలుసుకుంటే పర్మనెంట్ ఏంటో అలా ఆలోచన వస్తుంది, దాని తగ్గ పని చేయడం మొదలు పెడతాం. దానికి సంబంధించిన ఆ జ్ఞానం ఉండాలంటారు. 100%. ఎస్. అప్పుడే కదా దేనికి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలనేది నీకు అర్థమయ్యేది. అవును. ఉన్న వాల్యుబుల్ టైం అంతా టెంపరరీ వాటి కోసం పెట్టేస్తాం. ఎస్. ఈ జీవితం అంతా ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాల కోసం మనం పెట్టేస్తాం. మరి ఆధ్యాత్మికత కోసం ఎంత టైం పెడతాం? తెలియాలి కదా నీకు. కరెక్ట్. కాబట్టి జీవితం అనేది ఒక అద్భుతమైన మూవీ. ఈ మూవీ గురించి మనకు తెలిసిందనుకో జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది, లేదనుకో చండాలంగా ఉంటుంది. ఇప్పుడు RRR మూవీ తీసుకో, RRR మూవీ కానీ బాహుబలి మూవీ కానీ మనం తీసుకున్నప్పుడు ఆ మూవీలో డైరెక్షన్ చేసేటువంటి రాజమౌళి గారికి ముందే స్క్రిప్ట్ అంతా తెలుసు, అవునా కదా? అవును. దాన్ని తీసుకొచ్చి ఏం చెప్తాడు, అక్కడ ఎవరైతే నటిస్తున్నారో ఆ నటీనటులతో చెప్తారు ఈ సీన్ ఇది, ఈ సీన్ ఇది, ఈ సీన్ ఇది అని చెప్తాడా లేదా? అవును, చెప్తాడు. ఆ డైరెక్టర్ ఏం చెప్తారు, యాక్టర్ అది చేస్తాడు. అవును. తర్వాత కోరియోగ్రాఫర్ ఉంటారు, వాళ్ళు డ్యాన్స్ ఎలా ఏమంటే అలా చేస్తారు వీళ్ళు. అవును. తర్వాత ఫైట్ మాస్టర్స్ ఉంటారు, స్టంట్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారో ఆ విధంగా వీళ్ళు ఆ విధంగా చేస్తారు. ఎస్. అవునా కదా? అవును. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టరు డైరెక్షన్ చేస్తూ ఉంటాడు ప్రతి హెడ్కి, నాకు ఈ విధంగా ఫైట్ కావాలా అంటాడు. అవును. ఫైట్ మాస్టర్స్ వచ్చి దాన్ని క్రియేట్ చేస్తారు. అవును. నాకు ఈ విధంగా డ్యాన్స్ కావాలా అంటాడు. డ్యాన్స్ మాస్టర్స్ వచ్చి దాన్ని క్రియేట్ చేస్తారు, కొరియోగ్రాఫర్స్. ఆ సినిమా అంతా కలిపి దాన్ని నిడివి 2.5 hours, ఓకే, 2.5 గంటలు దాన్ని నిడివి. ఆ 2.5 గంటల్లో హీరో ఒక చోట ఏడవాల,
ఏడవాలన్న విషయాన్ని ఎవరు చెప్పాలా? డైరెక్టరే చెప్తాడు. డైరెక్టర్ చెప్తాడు. అప్పుడు యాక్టర్ ఏం చేస్తాడు? అది చేస్తాడు. ఒక చోట డ్యాన్స్ చేయాలా, అది ఎవరు చెప్తారు డ్యాన్స్ చేయాలని? మళ్ళీ డైరెక్టర్ చెప్తాడు. డైరెక్టర్ ఎవరు చెప్తారు? కొరియోగ్రాఫర్ చెప్తాడు. కొరియోగ్రాఫర్ చెప్పినట్లు ఇక్కడ యాక్టర్ యాక్టింగ్ చేస్తాడు. ఎస్. డైరెక్టర్ చెప్తాడు ఇప్పుడు ఫైట్ సీన్ అని. ఆ ఫైట్ సీన్ ఎవరు చేయాలా? ఆ ఫైట్ మాస్టర్ యాక్టర్కి చెప్తాడు. ఆ ఫైట్ మాస్టర్ యాక్టర్ చెప్తే యాక్టర్ చేస్తాడు. ఎస్. హీరోయిన్తో ఇప్పుడు నువ్వు మాట్లాడాలా అని చెప్తారు. అప్పుడు హీరోయిన్తో మాట్లాడతాడు. ఎస్. ఇప్పుడు హీరోయిన్కి నువ్వు ప్రపోజ్ చేయాలా అంటాడు. డైరెక్టర్ చెప్పినట్లు ప్రపోజ్ చేస్తాడు. ఎస్. ఆ ప్రపోజ్ చేసేటప్పుడు ఎలా ప్రపోజ్ చేయాలి, ఏంటి, ఒక వైవిధ్యభరితంగా ఎలా చెప్పాలి అంటే చెప్తాడు తను. అవును. ఆ విధంగా చెప్తారు. ఎస్. ఇక్కడ డైరెక్టరు ఎలా చెప్తున్నాడో యాక్టర్ అలా చేస్తున్నాడు. అవును. డైరెక్టరు నవ్వాలి అని చెప్పిన చోట యాక్టరు ఏడ్చాడు అనుకుందాం, ఏమవుతుంది సినిమా? అంటే అది ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఇదని చెప్పింది అతను చేయట్లేదు. ఒకవేళ డైరెక్టర్ ఏడ్చాలి అని చెప్పింటాడు, అక్కడ నవ్వాడు అనుకో, ఏమవుతుంది? మళ్ళీ అప్పుడు కూడా సరిగ్గా సినిమా వెళ్ళదు. ఒక చోట ఫైట్ చేయాలని చెప్పింటాడు, అక్కడ డ్యాన్స్ చేసాడు అనుకో, ఏమవుతుంది? మళ్ళీ సినిమా సరిగ్గా పోదు. ఒక చోట నీ లవ్ని నువ్వు ప్రపోజ్ చేయని చెప్పింటాడు, లవ్ని ప్రపోజ్ చేయకుండా ఆ హీరోయిన్ని కొట్టేసినాడు అనుకో, ఏమవుతుంది? అది మళ్ళీ సినిమా సరిగ్గా వెళ్ళినట్టే లెక్క. పిక్చర్ నీకు తెలిస్తే నీ జీవితానికి నువ్వే ఒక అద్భుతమైన డైరెక్టర్ అవుతావు. నీ బిగ్ పిక్చర్ కనుక నీకు తెలియకపోతే నీ యొక్క జీవితానికి నువ్వు డైరెక్టరు కాదు, ఓన్లీ యాక్టర్ మాత్రమే ఉంటావు. ఓకే. అంటే ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ఎక్కడ ఎలా జీవించాలి అని డైరెక్షన్ చేసేటువంటి ఆ డైరెక్టర్ లేడు నీ లైఫ్లో. సినిమా ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా? ఫ్లాపే అవుతుంది. అందుకే ఎన్నో జీవితాలు బంపర్ ఫ్లాప్లు అవుతున్నాయి. ఎంతో మంది జీవితాల్లో ఎన్నో విషయాలకు అడిక్ట్ అయిపోయి జీవిస్తున్నారు. ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళ జీవితానికి వాళ్ళ డైరెక్టర్ లేడు. వాళ్ళ జీవితానికి వాళ్ళ డైరెక్టర్ ఎప్పుడు అవుతారు? వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలిస్తే డైరెక్టర్ అవుతాడు. ఎస్. ఆ చెప్పే డైరెక్టర్ లేడు ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది? నవ్వాల్సిన చోట ఏడవడము, ఏడవాల్సిన చోట నవ్వడము, ఫైట్ చేయాల్సిన చోట డ్యాన్స్ చేయడము, డ్యాన్స్ చేయాల్సిన చోట ఫైట్ చేయడము. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అక్కడ అలా చేసినప్పుడు ఆ సినిమా హిట్ అవుతుంది. ఎస్. RRR సినిమాలో పెద్ద ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ చేసేటప్పుడు ఫైట్ చేయకోకుండా వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఫ్లాప్ అవుతుంది, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎస్. అవునా కదా? ఇప్పుడు మాహిష్మతి, అక్కడ రమ్యకృష్ణ గారు ప్రభాస్ని వెళ్ళిపోమంటది. వెళ్ళిపోయినప్పుడు అందరూ బాధపడతారు, ఏడుస్తారు అందరూ. అవును. ఆ సీన్లో ఏడవకోకుండా నవ్వారనుకో, సినిమా హిట్ అవుతుంది. ఆ ఒక్క సిచ్యువేషను సరిగ్గా లేనందువల్ల సినిమా మొత్తం ఫ్లాప్ అవుతుంది. అవును. ఒకటి సరికానిది ఉంటే సినిమా మొత్తం ఫ్లాప్ అయినట్లు మన జీవితంలో కూడా ఏ ఒక్క సందర్భం సరిగా లేకపోయినా మన జీవితం అనే దాంట్లో మొత్తం మనం ఫెయిల్ అయిపోతాం. మన లైఫ్లో ప్రతి స్టెప్ అంత ఇంపార్టెంట్. మన లైఫ్ అనేటువంటి ఈ సినిమాకి మనం డైరెక్టర్ అవ్వాలి. ఆ డైరెక్టర్ అవ్వాలి అంటే కనుక మన గురించి మనకు తెలియాలి. మన గురించి మనకు తెలియాలి అంటే ఆ ఎరుక ఉండాలి. ఆ ఎరుక అభివృద్ధి కావాలి అంటే ధ్యానం అన్నది ఉండాలి. నువ్వు ధ్యానం చేస్తే నీకు ఎరుక వస్తుంది. ఆ ఎరుక నీ పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలియజేస్తుంది. ఆ నీ పర్పస్ ఆఫ్ లైఫ్ నీ లోపల ఉండేటువంటి డైరెక్టర్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ డైరెక్టర్ ఎప్పుడు ఎలా యాక్ట్ చేయాలో చెప్తుంటాడు. దాని తగ్గట్లు నువ్వు యాక్ట్ చేస్తావు. నీ యొక్క సినిమా RRR బాహుబలి ఆడినట్లు ఆడుతుంది. అదర్వైజ్ బంపర్ ఫ్లాపులు, అట్టర్ ఫ్లాపులు తీసుకుంటుంది. లైఫ్ ఈజ్ ఎ డ్రామా అన్నటువంటిది ఇంత పెద్ద కాన్సెప్ట్ ఇది. ఎప్పుడు ఈ లైఫ్ ఈజ్ ఎ డ్రామా అనేది నీ లైఫ్కి నువ్వు ఒక డైరెక్టర్ అయినప్పుడు, అదర్వైజ్ అది కాదు. ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా లైఫ్ ఈజ్ ఏ డ్రామా అన్నదానికి మరి ఏం చేస్తే మన దీన్ని లైఫ్ని ఒక డ్రామా కింద తీసుకోవచ్చు అని చెప్పారు. మరి ఎప్పుడు ఎరుకుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తేనే కనుక లైఫ్ ఈజ్ ఎ డ్రామా అని చాలా లైట్గా తీసుకోగలుగుతా అని చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ లైఫ్ ఈజ్ ఎ డ్రామా. మరి ఆనంద్ బుద్ధ గారు ఎంతో అద్భుతంగా ధ్యానం చేసి ఎరుకుతూ ఉంటే కనుక మన జీవితాన్ని మనం సరిదిద్దుకోగలుగుతాం, ఒక అద్భుతంగా జీవించగలుగుతామని చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.